బాలా యూట్యూబ్ ప్రేక్షకులకు మా హృదయార ఆహ్వానం పలుకుతున్నాము. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఈరోజు వజ్రపురము ఒక్కొక్క ప్రాంగణాన్ని సవిసిద్ధంగా వివరణ ఇస్తామని చెప్పినాం కదా. ఈరోజు మనము వజ్రపురము అనే ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నాం. బాగా పరిశీలిస్తే కనుక ఈ వజ్రపురము అనేది అత్యంత వైభవపేతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణము. బాగా పరిశీలించండి మీరు. ఈ వజ్రపురం అనేది సామాన్యమైన ప్రాంతము కాదు. ఈ వజ్రపురంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే స్వామి వజ్రం ఆకారంలోనే ఉంటాడు. కేవలము వజ్రం ఆకారంలో ఉంటాడు స్వామి. ఈ విధమైనటువంటి ఆకృతి ఈ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కనీ విని ఎరగని రీతిలో పరమేశ్వరుడు వజ్రము లాగా మెరుస్తూ ఉంటాడు. ఇందులో బ్రహ్మసూత్రము కూడా ఉంటుంది. అంటే ఈ బ్రహ్మసూత్రము అనేది లోపల కూడా, అంటే ఈ భాగాన్ని మనం బాగా ప్రెస్ చేయగలిగితే, అంటే కొంచెం ఇలా వెళ్ళగలిగితే ఈ రెండు ద్వారాలు తెలుసుకుంటాయి. ఇలా ఇలా తెలుసుకుంటాయి. అంటే పూర్తిగా శివలింగాకృతి కలిగి ఉన్నది. అంటే దీనికి ఇలా చేయడానికి ప్రధాన కారణము ఆ రోజులో విజ్ఞాన శాస్త్రము, అంటే సైన్స్ అనేది ఏమీ తెలియదు ప్రజలకు. కానీ ఆ రోజులో సైన్స్ తెలియని రోజుల్లోనే వాళ్ళు అద్భుతాలు చేసినారు, ఎన్నో అద్భుతాలు చేసినారు. ఈ వజ్రపురంలో స్వామి వజ్రపురేశ్వరుడుగా వెలుగొందుతూ ఉన్నాడు. అయితే ఎక్కడైతే స్వామి ఉంటాడో అక్కడ అమ్మవారు ఉండడం సహజం. కాబట్టి ఆ మహాదేవిని ఏమన్నారు అంటే వజ్రపురేశ్వరి అన్నారు. వారి యొక్క కాంతులు కనుసన్నలలో ఈ చిత్రకూటపురము అనేది బాగా ప్రతి దినం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ కలిగి ఆ ప్రాంగణం అంతా కూడా దుఃఖములు కానీ, చీడపీడలు కానీ, భయాలు కానీ, ఆ ప్రాంగణం అంతా శత్రు దుర్భేద్యమై పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. అందుకోసమే చిత్రకూటపురాన్ని యజ్ఞాధీశుడు అద్భుతంగా చెప్పినాడు. చిత్రకూటపురంబున వెలసిన ఈ వజ్రపురేశ్వరుండు మహాదేవుండై పరిపాలన సాగించగాన్ సంగమాధీశుడు విరచితమయాయ యజ్ఞస్వదాహం దేవం. కాంతివంతమైనటువంటి ఆ యొక్క యజ్ఞాధీశుడు అత్యంత అద్భుతముగా తాను